ఆఫీసర్ కోసమని త్రూ ప్రాపర్ ఛానల్ వస్తే మా ఆఫీస్ నుంచి మేము పంపిస్తాం. ఈ ఆఫీస్ ఖాళీ ఉంది, ఈ క్వార్టర్ ఖాళీ ఉంది, ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉందని మేము పంపిస్తాం. దాంట్లో వాళ్ళు అలాట్ చేయించుకోవాలి అని కూడా చెప్పినాం మేము. మొన్న కూడా పత్రికల్లో మొత్తం తప్పుడు సమాచారం రాపించడం నా మీద. ప్లస్ ఈరోజు ఇట్లా 20-30 మందితో దౌర్జన్యంగా చేపించి ఖాళీ చేయాలని చెప్పేసి ఉన్న పొలంగా మా ఆఫీస్ని రన్నింగ్ నడుస్తున్న ఆఫీస్ మీద ఈ దౌర్జన్యం. అంటే ఇప్పుడు కలెక్టర్ నుంచి మీకేమైనా ఏం రాలేదు సార్. మొన్న వీళ్ళు సబ్ కలెక్టర్ నుంచి సబ్ రిజిస్టర్ నుంచి మా ఆఫీస్ కలెక్టర్ పంపించారు. ఇమీడియట్లీ మళ్ళీ మేము దానికి బాబు ఇది ఖాళీ లేదు, ఆల్రెడీ ఇది క్యాంప్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ ఉంది, ఇక్కడ ఇదంతా నడుస్తున్నది, 3 నెలల నుంచి నడుస్తున్నది, వాళ్ళు రిపేర్ చేసుకుంటే దాంట్లో నడుస్తున్నారు. కాబట్టి ప్లస్ అది కాక ఈ ఇరిగేషన్ కానీ ఎన్ఎస్పి కానీ ల్యాండ్ కానీ క్వార్టర్స్ కానీ అలాట్ చేయాలంటే వీరు ప్రయర్ పర్మిషన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి అని చెప్పి కాపీ టు సబ్ కలెక్టర్కు, కాపీ టు సబ్ రిజిస్టర్కు, కాపీ టు మన కలెక్టర్ గారికి కూడా పంపించాం పేపర్ మీద. కావాలంటే మీరు చూడండి, ఇదంతా అన్నీ ఉన్నాయి చూడండి, అన్నీ మీరు చూడండి. సబ్ కలెక్టర్కు, సబ్ రిజిస్టర్కు, కలెక్టర్ గారికి అన్నీ ఏమైనా ఉంటే ప్రాపర్గా రావాలి. కానీ సార్ ఇట్లా దౌర్జన్యంగా ఒక గిరిజన అధికారి అని చెప్పి, ఇప్పుడు నేను ఒక గిరిజన లంబాడ క్యాంట్ అని చెప్పి ఇట్లా చేస్తున్నారు. ఇదే వేరే క్యాంట్ ఉంటే ఇట్లా వచ్చేటోళ్ళు అసలు ముట్టుకునేటోళ్ళ. ఈ క్యాంపుకి ఇన్ఛార్జ్నే నేను. ఇప్పుడు అనధికారికంగా చాలా మంది ఉంటున్నారు, రాజకీయ నాయకులు ఉంటున్నారు, వేరే ఎవరెవరో ఉంటున్నారు, వాళ్ళని ఖాళీ చేయించండి. ఖాళీ ఉన్నాయి క్వార్టర్లు. మిర్యాల కూడా క్యాంప్ డి ఎన్ఎస్పి టోటల్ 80 ఎకరాల ల్యాండ్కి మొత్తం ఇన్ఛార్జ్ నేను. మా సబ్ డివిజన్ కింద 50 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. దాదాపు 35,000 నుంచి 40,000 ఎకరాలకు వాటర్ రెగ్యులేషన్ ఇస్తున్నాము. దాంట్లో అతి ముఖ్యమైన మన గౌరవ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు నియోజకవర్గంలో మ్యాక్సిమం, మరియు మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారి ఏరియా కూడా మ్యాక్సిమం అంతా కవర్ అయి ఉన్నది. అంత ఏరియాకు మా సబ్ డివిజన్ సేవలు అందిస్తున్నాం. ఈ మా సబ్ డివిజన్ని గత 4 నెలల క్రితము అలాట్ చేశారు. అప్పటిదాకా ఇదంతా మొత్తం పాడుపడ్డ బిల్డింగ్ లేకుండాది, మొత్తం చెట్లు కంపలు గింపలు అంతా. ఆ 4 months నుంచి మాకు మా ఈగారితో ఇట్లా మాట్లాడి అలాట్ చేయించుకున్నాం. మా పైన ఇమీడియట్లీ బాస్ అలాట్ చేశారు. 4 months బ్యాక్ నేను దీంట్లోకి వచ్చి చూస్తే మొత్తం ఎట్లా ఉన్నది. చిన్నగా ఒక్కొక్కటి చెట్లు జంగిలి ఇవన్నీ మా లస్కర్ వర్క్ ఇన్స్పెక్టర్ల చేత, కొంతమంది బయట లేబర్ చేత పెట్టించి క్లీన్ చేయించి దీంట్లోకి వచ్చినాం. అయ్యగారిని తీసుకొచ్చి పూజ కూడా చేసినాం ఆఫీస్లో. అంతా వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. 2 months బ్యాక్ చేసినవి. ఈరోజు ప్లస్ పైన మన బోర్డు కూడా పెట్టించినాం. ఇక ఫ్లెక్స్ ఇంతకుముందు పాత ఫ్లెక్స్ ఉంటే ఫ్లెక్స్ చినిగింది, బోర్డు పెట్టించినాం. ఆ బోర్డు కూడా 5 days డే టైంలో రాపించినాం, అందరికి కనబడేటట్టు. ఈరోజు సబ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు వచ్చి ఒక 20-30 మంది వచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది మాకు అలాట్ చేశారు, కలెక్టర్ గారు మాకు అలాట్ చేసి మీరు ఖాళీ చేస్తారా చేయరా అని చెప్పి దౌర్జన్యంగా నన్ను కొట్టడానికి నా మీదకి దౌర్జన్యం వస్తుంది. సబ్ రిజిస్టర్ సబ్ కలెక్టర్ గారు ఇమీడియట్లీ ఖాళీ చేయమన్నారు. ఈ ఖాళీ చేయాలి మీరు అని తీసుకొచ్చి ఒక 10-20 మందిని తీసుకొచ్చి మొత్తం దౌర్జన్యం చేస్తున్నాను మీద. నేను ఒక గిరిజన అధికారి కాబట్టి ఈ క్యాంపు ఇన్ఛార్జి, నేను క్యాంపు డీని, నన్నే నా ఆఫీస్ నుంచి ఖాళీ చేయమని అంటున్నారు. మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ బిల్డింగ్ అనేది ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నది. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి అక్కడే నడుస్తుంది. అయితే ఫిజికల్లీ ఛార్జ్ పర్సన్స్కి చాలా ఇబ్బంది అవుతుందని చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ బిల్డింగ్ త్వరలో అని చెప్పి ప్లేస్ కూడా ఇచ్చారు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర. అక్కడ మళ్ళీ రైతు వేదిక నిర్మించారు. ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమున్నాయంటే ఈ నెలాఖరుకు January 1 నుంచి మనకి రెంట్ అనేది రాదు. ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటే కంపల్సరీ ఏదో ఒక అందుబాటులో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. దాని ప్రకారమే మన జిల్లాలో ఉన్న అనేక ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్న గవర్నమెంట్ ఆఫీసులని కలెక్టర్ గారు గవర్నమెంట్ బిల్డింగ్లు కేటాయిస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిలో సీరియల్ నెంబర్ 24లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ మిర్యాలగూడకు ఎన్ఎస్పి బిల్డింగ్ ఏ కేటగిరీ బిసైడ్ డిఎస్పీ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిర్యాలగూడను కేటాయించడం జరిగింది. దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము ఈ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ గారు రిప్లై ఇస్తూ ఇది మాకే కావాలి అని చెప్తూనే మళ్ళీ అసలు ఇరిగేషన్ బిల్డింగ్ను కలెక్టర్ గారికి ఇచ్చే అధికారం లేదని చెప్పి మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ప్రాపర్ ఛానల్ ద్వారా డిఆర్ ద్వారా కలెక్టర్ గారికి పంపడం జరిగింది. మరి నిన్న సాయంత్రం మా డిఆర్ గారు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మీరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, మీకు కలెక్టర్ ఆర్డర్ ఉంది కాబట్టి మీ సామాన్ని షిఫ్ట్ చేయండి అని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు సామాన్ తీసుకొని ఈ బిల్డింగ్లోకి రావడం జరిగింది. అయితే మాకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు అన్నట్టు. మాకు చిన్న ఆఫీస్ ఉన్నది సరిపోతుంది, కానీ ఎక్కువ ఒక
దస్తావేజ్ నుంచి ఒక 5-6 మంది వస్తారు, వెహికల్స్ వస్తాయి. ఈ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ బెంచ్లు వేసినా కూర్చుంటారు చెట్ల కింద. ఇది తప్ప ఇంకోటి మనకు రెడీ టు ఆక్యుపై బిల్డింగ్ లేనే లేదు. కాబట్టి వీళ్ళకు ఇంతకుముందు గతంలో ఒక వారం కింద వీళ్ళు వేరే ఆఫీస్లో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే మనకి ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది, ఇంకో ఆప్షన్ లేదు. బిల్డింగు అన్నీ కూలిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి, కంపల్సరీ నెలాఖరుకు ఖాళీ చేయాలి మనం. అందుకని మేము సబ్ కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తహసీల్దార్ డిటి గారు అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాడు సార్, సబ్ కలెక్టర్ సార్. మీరు వెళ్ళండి, వాళ్ళు అడ్డుకుంటే మీకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తా. ఇంతవరకు నువ్వు ఎందుకు ఆగినావు అనేది క్వశ్చన్ చేసిండు సార్. నాకు ఎందుకు ఆగినామంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తలేదు సార్ అని చెప్పిన. పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు కలెక్టర్ గారు ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు వెళ్తలేవు, వెళ్ళి ఆక్యుపై చేసుకో బిల్డింగ్ని అని చెప్పారు. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత అడ్డుకుంటున్నారు ఈ ప్రాసెస్.